నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చే దొంగ హామీలు ఎవరు నమ్మవద్దని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే సూపర్ 6 పథకాలు తక్షణమే అమలు చేయడం జరుగుతుందని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పట్టణంలోని 3వ వార్డులో బలికరో మండలం కూకట్లపల్లి కొత్తూరు గ్రామంలో సోమవారం ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా రవికుమార్ ఇంటింటికి తిరిగి 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని రవికుమార్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోనికి వచ్చిన వెంటనే చంద్రబాబు హామీలు సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తారని ఓటర్లకు రవికుమార్ చెప్పారు. వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన నష్టం గురించి వివరించారు. తిరిగి మరలా వైసీపీ అధికారంలోనికి వస్తే జరిగే నష్టం, వాటి ఫలితాల గురించి ప్రజలు మరోసారి ఆలోచించి మంచి పాలన అందించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, తద్వారా సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, యువతకు ఉపాధి అందుతాయని రవికుమార్ ఓటర్లకు తెలిపారు. బయట ఉంటారు సార్, వాళ్ళ ఇల్లు ఏం లేదు వాళ్ళకి. అంతే సార్. దుప్పట్లు గుర్తులేదు ఈ వాలంటీర్ ఎక్కడాల కల్లా 2 కార్డు, ఒక బియ్యం కార్డు మీద 2 కేలు అన్నారయ్యా. ఎవరెవరికి కూతురికేమో అద్దంకి పట్టణంలోని ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2వ రోజు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఉదయం 9:30 సమయంలో కూడా ప్రారంభం కాకపోవడంతో ఓటర్లు ఎదురు చూస్తూ పడిగాపులు కాశారు. మొదటి రోజు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావలసి ఉండగా 10 గంటలకు ప్రారంభమైంది. 2వ రోజు కూడా ఇదే కొనసాగింది. ఉదయాన్నే ఓట్లు వేసేందుకు పోలింగ్ సెంటర్కు వచ్చి పడిగాపులు కాశారు. అప్పటికీ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాకపోవడంతో నిరాశగా ఎదురు చూస్తూ పోలింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని వేచి ఉన్నారు. వేసవి కాలం కావడంతో ఉదయాన్నే ఓటు హక్కు వినియోగించుకోవాలని, త్వరగా వెళ్లిపోదామని ఓటర్లు రాగా నిరాశగా ఉండిపోయారు. పోలింగ్ ఆలస్యమైన ఎన్నికల అధికారి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కూడా భారీ భద్రతను ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు వచ్చిన వారిని తనిఖీ చేసి లోపలికి పంపించారు. బూత్లో లేదు. చిన్న కవర్లు ఏం పెట్టాలా, బ్యాలెట్ కవర్ పెట్టాలా పెట్టి ఇప్పుడు మీకు ఏం కావాలో ఇన్ఫర్మేషన్
పెట్టుకోండి మొబైల్ చీఫ్ ఏజెంట్ మళ్ళా వాళ్ళంతా చీఫ్ ఏజెంట్ అక్కడ పెట్టండి ఏం కాదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కూటమి మేనిఫెస్టో అబద్దాల పుట్ట అని, చంద్రబాబు పథకాలు అమలు అయ్యేవి కావని, ప్రజలెవరూ చంద్రబాబును నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు ఇజ్రాయెల్ అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణెం హనుమిరెడ్డికి మద్దతుగా సోమవారం అద్దెంకి పట్టణంలో 20వ వార్డులో ఇజ్రాయెల్ పర్యటించి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 13వ తేదీన జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పాణెం హనుమిరెడ్డిని, నందిగాం సురేష్ ను గెలిపించాలని కోరారు. అనంతరం ఇజ్రాయెల్ మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన వర్గాల వారి జీవితాలు బాగుపడాలంటే ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలన్నారు. పేదవాడంటే ఓర్చుకోలేక కొంతమంది మతోన్మాద శక్తులు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వస్తున్నారని, ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి విజయం ఖాయమన్నారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై 2 ఓట్లు వేసి వైసీపీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించాలని అన్నారు. చంద్రబాబుని నమ్ముకుంటే నట్టేట ముంచేస్తాడని ఇజ్రాయెల్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో పేదలకు కానీ, దళితులకు కానీ, బడుగు బలహీన వర్గాల వారికి కానీ చేసినటువంటి మేలుకి మళ్ళీ ఎలక్షన్లో మనందరం కూడా ఆయన పక్షాన్ని నుండి గెలిపించాలనే ఉద్దేశంతో మనవంతు కృషిగా పల్లెలన్నీ తిరుగుతున్నాను. నేను గత 4 రోజులుగా ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. అందరూ కూడా చాలా ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. మరి ఇంతటి ప్రేమాభిమానాలు ఈ ఏరియాలో ఉన్నాయని చాలా సంతోషంగా ఉంది. ఎండలు ఎంత మండిపోతున్నా, ఎడారిలాగా ఉన్నా కానీ ప్రేమాభిమానాలు ఎక్కువ ఈ ఏరియా. మాదంతా పచ్చని సీమ, కొబ్బరి చెట్లు ఇవన్నీ కూడా చాలా హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటిలో కూడా మహిళలకి సుమారు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 8 లక్షల రూపాయలు కూడా డైరెక్ట్గా అకౌంట్లోకి వచ్చి లబ్ధి పొందినటువంటి సందర్భం. గతంలో దళితులకి, బడుగు బలహీన వర్గాల వారికి ఇవ్వనటువంటి ప్రాధాన్యతని జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో ఇచ్చారు. మరి అన్నీ మనం దృష్టిలో పెట్టుకుని మన పిల్లలు బాగోవాలన్నా, పిల్లలకి విద్య బాగా అందాలన్నా, లేదు మన ఆరోగ్యపరంగా వైద్యం మనకి బాగా సకాలంలో అందాలన్నా, అవన్నీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనందరం కూడా అండదండలుగా ఉండాలని మిమ్మల్ని అందరం కోరుతున్నాము. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక మరింత రెట్టింపు ఉత్సాహంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకి అండగా ఉంటుందని, మరి మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నందిగాం సురేష్ గారికి ఫ్యాన్ గుర్తు మీద, అదేవిధంగా చిన్న హనుమిరెడ్డి గారికి వారికి కూడా ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు వేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరి ఈ మధ్యకాలంలో పేదలు బాగోకూడదు, పేదవాడు బాగుంటే ఓర్చుకోలేని కొంతమంది వ్యక్తులు కొన్ని కూటమిల కింద ఏర్పడి చంద్రబాబు నాయుడు అని, జనసేన అని, లేదా బీజేపీ అని ఈ మతోన్మాద శక్తులన్నీ కలిసి చిన్న కులాలని కానీ, చిన్న వ్యవస్థను కానీ తొక్కేయాలని ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వస్తున్నారు. మరి వాళ్ళు చెప్పే మాటలు ఏమీ నమ్మదు. దయచేసి అమ్మఒడి పథకం ద్వారా సుమారు మనకి ప్రతి ఇంట్లోనూ 15,000 రూపాయలు అందుతుంది. ఆ అన్ని టైంలో ఈ చంద్రబాబు నాయుడు, ఇదే చంద్రబాబు నాయుడు ప్రతి పిల్లలకి 15,000 ఇచ్చేస్తున్నారు, లేదంటే మహిళలకి 18,000 రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఈ రాష్ట్రం అంతా శ్రీలంక అయిపోద్దని ఆ రోజు మాట్లాడారు. మరి ఇప్పుడు అదే చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పేరు మీద 15,000 ఇస్తాను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను పిల్లలకి, లేదంటే 3 గ్యాస్ బండ్లు ఇస్తాను, లేదంటే పెన్షన్ 6,000 రూపాయలు పెంచేస్తాను అన్నాడు. మరి ఎంత పెంచేస్తే మరి అప్పుడు శ్రీలంక అవదా? మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ఈ మంచి మాటల, అబద్ధం మాటల అనేది ఈ రాష్ట్రం అప్పులు మరింత ఎక్కడ తెచ్చి పెడతాడో తెలియదు. కానీ మరి మీరందరూ కూడా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు మంచి నాయకుడు, వారి నాయకత్వంలో మనందరం పనిచేస్తాం కాబట్టి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తారని, దానికి ఉదాహరణ గత 5 సంవత్సరాలలో అమలు చేసిన సంక్షేమ పథకాలు అని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాణెం హనిమిరెడ్డి సతీమణి పాణెం ఆదిలక్ష్మి అన్నారు. అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో సోమవారం పాణెం ఆదిలక్ష్మి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి హనిమిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. అలాగే పంగులూరు మండలంలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారంలో పాణెం హనిమిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఇంటింటికి తిరిగి వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి వివరించి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే జరిగే నష్టం గురించి ప్రజలకు వివరించారు. 13వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా నందిగాం సురేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరూ చంద్రబాబు కూటమిని నమ్మే పరిస్థితిలో లేరని హనిమిరెడ్డి విమర్శించారు. అద్దంకిలో ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న 2 అధికారులు ప్రతిపక్ష పార్టీకి సపోర్టు చేస్తున్నారని ఆరోపణ నేపథ్యంలో వారికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సమయంలో ప్రతిపక్ష పార్టీ వాళ్లు ఐడి కార్డు లేకుండా బూత్లోకి ప్రవేశించి వైసీపీ ఏజెంట్లపై దాడి చేస్తున్నారని ఆరోపణ చేశారు. అధికార పార్టీ ఏజెంట్లు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎన్నికల అధికారి పట్టించుకోవడం లేదని ఆరోపణ చేశారు. ప్రశాంతంగా ఉన్న అద్దంకిలో అలజడి సృష్టించేందుకు ప్రతిపక్ష పార్టీ వాళ్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అద్దంకిలో జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని, దీనికి తోడు అధికారులు కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని, తక్షణమే అధికారులపై ఈసీకి ఫిర్యాదు చేస్తారని వైసీపీ నేతలు చెప్పారు. ఎన్నికలంటే అధికారులిద్దరికీ అనుకూలంగా ఉండాలి కానీ ఒకరికి కొమ్ము కాయడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు. ఈరోజు ప్రకాశం జూనియర్ కాలేజీలో జరిగినటువంటి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అవకతవకలకు జరిగింది. ఎందుకంటే ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉండగా దాదాపు 10:30 వరకు పోలింగ్ స్టార్ట్ కాలేదు మొదటగా. తర్వాత అక్కడ ఎవరైతే విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళకి కనీసమైనటువంటి అవగాహన లేదు. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సింపుల్గా చెప్పు, 2 నిమిషాల్లో చెప్పు. ఓపీఓస్ ఉన్నారు, ఎక్కువ అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోయినప్పటికీ వాళ్ళకి ఎలాంటి అవగాహన కల్పించకుండా ఈరోజు పోలింగ్ జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరు కూడా ఎవరైతే అనాథరైజ్డ్ ఏజెంట్స్ కానివ్వండి, అనాథరైజ్డ్ తిరుగుతున్న వాళ్ళు ఎవరిని కూడా అదుపు చేయలేకపోయారు. కాబట్టి
ఎన్నికల అధికారులకి అందరికి ఎన్నికల కమిషన్ తెలియజేసేది ఏంటంటే ఈరోజు కాకపోయినా రేపటి నుంచి అయినా దీని మీద కఠిన చర్యలు తీసుకొని సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి, అనాథరైజ్ ఏజెంట్స్ కానివ్వండి, ఎవరైతే ఇక్కడ ఈ పోలింగ్ బూత్లోకి రావడానికి అర్హత లేనటువంటి వ్యక్తులను ఎవరిని అలౌ చేయకుండా గేటు దగ్గరే ఆపేసి, గేటు దగ్గరే ఎవరైతే వస్తున్నారో ఓటర్స్, వాళ్ళు వేలైట్ ఓటర్స్ అయితే ఓటర్స్ లోపల పంపించాలి, ఎవరిని బయటికి పంపించకూడదు, బయట నుంచి లోపల పంపించకూడదు అని చెప్పి కోరుకుంటూ పోలీస్ సెక్యూరిటీ కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉన్నటువంటి సంబంధిత వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. కాబట్టి రేపటి నుంచి అయినా ఈ పోలింగ్ బూత్లో సక్రమంగా విధులు నిర్వహించే విధంగా ఎన్నికల కమిషన్ వారిని కోరుతున్నాం. ఈరోజు మన అద్దంకి పట్టణంలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరిగింది. ఈ పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో చాలా వైలేషన్స్ అపోజిషన్ పార్టీ వారు బ్రేక్ చేశారు. చాలా వైలేషన్ జరిగినాయి. అందులో భాగంగా పోలింగ్ బూతుల్లో వితౌట్ ఐడి కార్డు వాళ్ళు కూర్చున్నారు. అది మేము ఐడెంటిఫై చేసాము. దాంట్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ లేదు, వాళ్ళకి ఐడి కార్డ్స్ లేవు. వాళ్ళని సైలెంట్గా పోలింగ్ ఆఫీసర్స్, పోలింగ్ ఏజెంట్లుగా కన్సిడర్ చేసి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి కొల్యూడ్ అయ్యి వాళ్ళకి వన్ సైడెడ్గా సపోర్ట్ చేసి వాళ్ళు ఈరోజు పోలింగ్ మాకు వ్యతిరేకంగా జరపడం జరిగింది. ఇదేంటని ప్రశ్నిస్తే మా మీద దాడికి టీడీపీ ఒక వ్యక్తి నా మీద దాడి చేస్తూ నా మీద వీడియో దిగిపోయి నా మీద దాడి తెగించాడు. ఎలా లేదు, మీకు కావాల్సిన ఎవిడెన్స్ మేము ప్రొవైడ్ చేస్తాము, వీడియోగ్రఫీ తీసుకోండి. ఒక ఏజెంట్ బూత్ నెంబర్ 5లో అతను డైరెక్ట్ ఫోన్లో మాట్లాడుకున్నారు, ఎవరో ఓటర్స్తో మాట్లాడుకుంటున్నారు, కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. ఇద్దరు అక్కడ పోలింగ్ ఆఫీసర్స్ బయటకు వెళ్ళి వీళ్ళిద్దరు కమ్యూనికేట్ చేసుకుని లోపలికి వచ్చి కూర్చున్నారు. ఎవరు వస్తున్నారు ఏంటనేది వీళ్ళ కమ్యూనికేషన్ జరుగుతుంది. వీళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాళ్ళు పాస్ ఆన్ చేస్తున్నారు. అక్కడ ఏం జరుగుతుంది అనేది మేము గమనిస్తే చివరికి ఏంటంటే ఏజెంట్ అనేవాడు అనాథరైజ్డ్ ఏజెంట్, అక్కడ ఆథరైజ్ ఏజెంట్ కాదు, అతనికి ఐడి కార్డు లేదు. వాళ్ళకు జస్ట్ అప్లికేషన్ ఫామ్ మాత్రం అక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫామ్లో ఎక్కడ కూడా సిగ్నేచర్ లేదు, ప్రిసైడింగ్ ఆఫీసర్ సిగ్నేచర్ లేదు. దాని మీద సైన్ అయిన తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ సైన్ అయిన తర్వాత అది వెరిఫై చేసి ఆర్ఓ గారు మనకి ఐడి కార్డు అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఏది ఐడి కార్డు అనేది ఇలా ఇష్యూ చేయడం జరుగుతుంది. మేము ఈరోజు పలుమార్లు అడిగినా కూడా మా ఏజెంట్లకి పర్మిషన్ ఇవ్వటం జరగలేదు. మా దగ్గరే టైం లేకపోవడంతో మేము కొంతమంది ఏజెంట్లు ఆ టైంలో ఆయనకి పోలింగ్ టైం అయిపోయింది, ఆ టైంలో సైన్ చేయడం లేదని చెప్పేసి ఇవ్వలేదు. మేము చాలా రిక్వెస్ట్ చేసాం, మాకు రిలీవింగ్ ఏజెంట్ కావాలని. మాకు రిలీవింగ్ ఏజెంట్ కూడా పెట్టుకోవడానికి మాకు అవకాశం లేదు. ఇద్దరు మాత్రం రిక్వెస్ట్ చేయంగా ఒక గంట సేపు పాటు మాకు విరామం ఇవ్వడంతో మా ఏజెంట్లు వచ్చి బూత్ నెంబర్ 5లో ఏజెంట్లు కూర్చున్నారు. ఆ ఏజెంట్ పేరేంటే ఐడి కార్డు ఉంటే చూడగలుగుతాం, కానీ ఐడి కార్డు లేకపోతే అతను ఎవరో అతను ఏంటనేది మనకు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా మనకు తెలియదు. ఇలా అనాథరైజ్డ్ పర్సన్స్ రౌడీ షీట్లు ఉన్న వాళ్ళు లేకపోతే ఎవరైనా ఎలా చేయొచ్చా ఏంటనేది మాకు తెలియదు. ఎందుకంటే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలి మేము అలానే సపోర్ట్ చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా వైలేషన్కి పాల్పడకుండా మా ఏజెంట్కి మేము తగిన శిక్షణ ఇచ్చి మీరు ఎక్కడ కూడా వైలేట్ చేయొద్దు, ఐడి కార్డు ఉంటేనే లోపల ప్రవేశించండి, లేదంటే మీరు బయటే వెయిట్ చేయండి అని చెప్పడం జరిగింది. వారు మా ఆదేశాలు పాటించు వాళ్ళు అలానే పోలింగ్లో వాళ్ళ పోలింగ్ నియమాలను ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఫాలో అవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీ వారు టీడీపీ వారు ఏదైతే ఉన్నారో వాళ్ళు వైలేషన్ చేయడం జరిగింది. దీన్ని మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తాం, అలానే డీజీపీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ యొక్క విషయాన్ని తీసుకెళ్లి దీని గురించి చర్య తీసుకోవాల్సిందిగా, ఎంక్వైరీ వేయాల్సిందిగా కోరడమైంది. అదే ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.